ఒకవైపు యుద్ధం నడుస్తుంది, ఇంకొక వైపు మన రాష్ట్రంలో అందాల పోటీలు నడుస్తా ఉంది. ఏం చెప్తారు దీని గురించి మీరు? అసలు ఆయన అయోమయంలో ఉన్నాడు. ఆయన సీటు రాజీనామా చేయి వితిన్ మా బాబు కేసీఆర్ గారు మళ్ళీ ఇప్పుడు వస్తాడు. 60 రోజులు టైం ఇస్తున్నా మా బాబు గారికి. 60 రోజులలో కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు సస్యశ్యామలంగా లేదా తెలంగాణ రాష్ట్రం? 17 నెలల నుంచి మీరు చూడండి. నేను చెప్పులు మెడకేసుకొని మొత్తం తిరుగుతా. ఇప్పటివరకు ఎన్ని కేసులు అయినాయి మీ మీద కాంగ్రెస్ పాలనలో? బాగా వాయిస్ పెంచుతున్నారు సోషల్ మీడియాలో. డబ్బులు ఉన్నాయా రమేష్ కుర్మ దగ్గర? ఏం లేవు. అందరికీ నమస్తే నుల్లా, వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు అందరూ? మంచుకున్నారా? నేనైతే మంచుకున్నానుల్లా. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల గురించి, రేవంత్ రెడ్డి పరిపాలన గురించి, కాంగ్రెస్ పరిపాలన విధానం గురించి, జనాలకిచ్చిన హామీల గురించి ఇవన్నీ ముచ్చట్లు మనతో మాట్లాడడానికి మన ఎంఆర్ మీడియా తెలంగాణ స్టూడియోలా సీమల రమేష్ కుర్మ, తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రమేష్ అన్న ఉన్నాడు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న, ఎట్లున్నారన్న? బాగున్నాం. ఒకవైపు యుద్ధం నడుస్తుంది, ఇంకొక వైపు మన రాష్ట్రంలో అందాల పోటీలు నడుస్తా ఉన్నాయి. ఏం చెప్తారు దీని గురించి మీరు? ఏం చెప్తామా, ఇప్పుడు భారతదేశం ఈరోజు టెర్రరిస్టులు, మొన్న భారతీయులు ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళు అక్కడ వెళ్తే వాళ్ళు హిందువులని మరీ అడిగి చంపడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. అయితే అలాంటి సమయంలో పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ఈరోజు అందాల పోటీలు పెడతా అని చెప్పేసి 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెడతా అని చెప్పేసి తను ఆ కార్యక్రమాలలో బిజీగా ఉన్నాడు. కానీ రైతు బంధు, రైతు బీమా ఇలాంటివి అన్ని వదిలేసుకొని ఇలా అందాల పోటీలు ఈరోజు ఎందుకు తీసుకొస్తున్నాడో తెర మీదకి అర్థం కాలేని పరిస్థితి. అసలు ఆయన అయోమయంలో ఉన్నాడు. ఆయన సీటు ఉంటదా ఉండదా ఏంటి ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. రేవంత్ రెడ్డి పరిస్థితి, ఉద్యోగస్తులకు జీతాలు లేవంటాడు, నన్ను కోసుకొని తినండి అని చెప్తాడు. మరి అలాంటి అప్పుడు రాజీనామా చేయొచ్చు కదా. రాజీనామా చేస్తే కేసీఆర్ మా బాబు మళ్ళీ వస్తాడు. 2 నెలలనే మరో ప్రపంచానికి, భారతదేశానికి మళ్ళీ తెలంగాణని సస్యశ్యామలంగా చూపిస్తాడు. ఆ సత్తా ఉంది మా కేసీఆర్ గారికి. అంటే కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు సస్యశ్యామలంగా లేదా తెలంగాణ రాష్ట్రం? 17 నెలల నుంచి మీరు చూడండి, ఎక్కడ ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్తగిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సస్యశ్యామలంగా ఉందని చెప్తే నేను చెప్పులు మెడకేసుకొని మొత్తం తిరుగుతా హైదరాబాద్ మొత్తం. రైతుకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, కరెంటు లేదు, రోడ్లు ఎక్కడ చూడు డ్రైనేజ్ పొంగుతున్నాయి హైదరాబాద్. రైతు బంధు అందరికి చేసినాం, రుణమాఫీ అందరికి చేసినాం, 20,000 కోట్ల రూపాయలు చేసినా కావాల్సుకొని బీఆర్ఎస్ బదనాం చేస్తున్నారు అంటున్నారు కదా. ముఖ్యమంత్రి కానుంచెల్లి, మంత్రుల కానుంచెల్లి, ఎమ్మెల్యేల దాకా. అమ్మా నాకు 2 ఎకరాలు ఉంది, నాకు పడలేదు. దీనికి నేను రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నా. రాండి, షాద్నగర్ కాన్స్టెన్సీ, కేశవపేట మండల్, కాక్నూర్ విలేజ్ నాది. అదే విధంగా 1 ఎకరా భూమి మిడ్జిల్ మండల్లో ఉంది, కల్వకుర్తి కాన్స్టెన్సీలో. రండి, మీరు ఏ షర్ట్ ఉంటే నేను ఏ శిక్షకైనా రెడీ. అన్ని అబద్ధాలు వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పుకోవడం తప్ప పనులు అయితే లేవు. క్షేత్రస్థాయిలో పనులు లేవు, అన్ని అబద్ధాలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు నీతి నిజాయితీ అని చెప్పుకోవడానికి వాళ్ళకి పరిపాలన మీద చిత్తశుద్ధే లేదు. అంటే బీఆర్ఎస్ హయాంలో ఏం పథకాలు అమలు చేసిండ్రని ఇప్పుడు మేము పథకాలు అమలు చేయట్లేదు మాట్లాడుతున్నారు అంటారు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పథకాల గురించి చెప్పే అడిగే అంత దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రపంచంలోనే, యావత్ భారతదేశంలో కాదు, 29 రాష్ట్రాల్లో కాదు, ప్రపంచంలోనే ఎవ్వరు తీసుకురానటువంటి స్కీములు తీసుకొచ్చి 10 సంవత్సరాలలో ఎక్కడో ఉన్న తెలంగాణని బంగారు తెలంగాణ చేసిండు. రైతు బంధు, రైతు బీమా అయిందా? బంగారు తెలంగాణ 100% బాబు గారి ఆయంలో 100% అయింది. కానీ ఈ రోజు ఈ దుండగుల పరిపాలనలో అధోగతి పాలైన తెలంగాణ ఇప్పుడు. అన్నమో రామచంద్ర అంటారు రైతులు రోడ్ల మీదకి వచ్చి, నీళ్లు రావట్లేదమ్మా రైతులకు, కాలువలు ఎండబెట్టిరు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్తుండ్రు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా కనీసం చుక్క నీళ్ళు ఇచ్చేటట్టన్న లేదు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పేసి మొన్న ఎన్డీఏసీఏ రిపోర్ట్ తెప్పించుకున్నారు. అది చూసినాం మనం. అంటే ఎన్డీఏసీఏ రిపోర్ట్ తప్పంటారా? అమ్మ నేను ఒకటే చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ వాళ్ళకు, 83,000 కోట్లతోటి ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయడం జరిగింది. 1,00,000 కోట్లు అని చెప్పేసి వీళ్ళు అవినీతి జరిగిందని చెప్పి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు. అదే కాళేశ్వరం కట్టలేదా? కాళేశ్వరం కట్టి
ఈ భారతదేశంలో పంజాబ్ను తలదన్నే విధంగా 3 కోట్ల టన్నులు పండించిన చరిత్ర తెలంగాణ కేసీఆర్ గారి ఆయమను. అది మర్చిపోతున్న దొంగలు వీళ్ళు. ఈ రోజు రైతులను మోసం చేసినటువంటి దొంగలు వీళ్ళు. ఈ విధమైనటువంటి ఏంటంటే పొద్దున్న లేసి వీళ్ళ అబద్ధాలు. కాంగ్రెస్ అంటేనే అవినీతి అక్రమాలకు ఒక అడ్డ. అది ఏమున్నా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ లాంటి ఇక్కడ ఉన్నటువంటి నిధులను దోసుకుపోయి సూట్ కేసులలో ఢిల్లీకి పంపించడం తప్ప వాళ్ళకున్న ధ్యాస ఇక్కడ ఉన్న తెలంగాణ సబ్బండ వర్గాల మీద కానివ్వండి, రైతుల మీద కానివ్వండి, ఉద్యోగస్తుల మీద కానివ్వండి, ఎవ్వరి మీద లేదు. అంతెందుకండి ఆటో వాళ్ళకు 12,000 ఇస్తామని చెప్పారు, అది లేదు. ఒక్క ఉచిత బస్సు పెట్టినామంటున్నారు. ఆ ఉచిత బస్సు ఒక్కటి వాళ్ళకి సక్సెస్ అయిందని అనుకుంటున్నారు. అందులో రోజు ఎన్ని గడబడలు అవుతున్నాయి ఎంత మీరు చూస్తున్నారు. ఒక్కరొక్కరు తుప్పలు పట్టుకొని వెంట్రుకలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఆ పరిస్థితి ఉన్నది. సేమ్ ఆయన పాలనకు అది నిదర్శనం రేవంత్ రెడ్డి గారికి. అంతకుమించి ఆయన పరిపాలన ఏమి లేదు. ఒకటే మాట, ఆయన పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఒకటే, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, కవితక్కని, హరీష్ అన్నని, మాలాంటి ఉద్యమకారులని, కరడు కట్టిన ఉద్యమకారులని, మా గలాన్ని దళాన్ని బలంగా వినిపిస్తే, మేము ఎక్కడైనా మా వాయిస్ని వినిపిస్తే తట్టుకోలేక పోలీస్ కేసులు పెట్టి జైలుకు పంపించడం ఆయన ఒక ఎజెండాగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు ఎన్ని కేసులు అయినాయి మీ మీద కాంగ్రెస్ పాలనలో? ఒకటైంది, మొన్న 14 రోజులు జైలుకి వెళ్ళడం. ఎందు నిమిత్తం పెట్టిరు? ఇక ఎందుకంటే ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు యాక్టివ్గా ఉండి, ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ కి ఇప్పుడు యాక్టివ్గా ఉండి సపోర్ట్ గా ఎవరైతే బాగా వాయిస్ పెంచుతారో సోషల్ మీడియాలో, అలాంటి వాళ్ళని తీసుకుపోయి మొన్ననే మన సంగారెడ్డి దగ్గర కంది జైల్లో వేసాడు. 14 రోజులు అక్కడ ఉంటే 60,000 బెయిల్ మీద మా భార్య మా బాబు తీసుకొచ్చాడు. ఈ విధమైనటువంటి పరిపాలన మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి కంటే గొప్ప చేస్తాడని కలలు అన్నారు తెలంగాణ సమాజం. బెయిల్ ఎవరు ఇప్పించారు మీకు? మా భార్య మా కొడుకు తీసుకు. అంటే బీఆర్ఎస్ లో సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండేటోళ్లకు ఇప్పుడు బీఆర్ఎస్ అంతా చూసుకుంటుంది, లీగల్ సెల్ అన్నారు కదా, మరి మీరు మీకు చూసుకున్నారు? ఆ రోజు అది అప్పటికి లీగల్ సెల్ పెట్టలేదు. తర్వాత నేను వచ్చిన తర్వాత అది బాపు గారు లీగల్ సెల్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి 10 కోట్లు నిధులు కేటాయించడం జరిగింది. అంతకంటే ముందు జరిగింది. మేము 2001 ఏప్రిల్ 27 నుంచి ఈ రోజు వరకు ఎత్తిన జెండా దించలేదు. మా బ్లడ్ లో ప్రవహిస్తుంది పింకు. మా బాబు గారు ఆ రోజు స్థాపించిన పింకు రక్తం ప్రవహిస్తుంది. పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తాం మేము. రాత్రి అనక పగలనక ఎండనక వాననక పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతాం. అవసరమైతే 2001, 2003 ప్రాంతంలో డబ్బులు లేని పరిస్థితులు అప్పులు చేసినా మా బాబు అప్పుడు బాగా 30 లక్షలు వస్తుండే. పరిస్థితుల ప్రభావం బట్టి ఎక్కడో కరీంనగర్ ఉమ్మడి జిల్లా, సొప్పదండి, సిరిసిల్ల, అప్పుడు అవన్నీ తిరిగేది మేము కార్లు వేసుకొని 10-20 మందిని వేసుకొని. అప్పట్లో ఆషామాషి కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేపు చనిపోయేంత వరకు ఒక బీఆర్ఎస్ కార్యకర్తగానే, ఒక ఉద్యమకారుడుగానే, ఒక కేసీఆర్ గారు తయారు చేసే ఒక సైన్యంగానే బతుకుతా గానీ వేరే ఉద్దేశం ఎక్కడ ఉంటుంది? అప్పుడు డబ్బులు లేకుండానా? డబ్బులు లేకుండా కదా, లేకున్నా కానీ మేము అప్పులు చేసుకునే తిరగడం. ఇప్పుడు డబ్బులు ఉన్నాయా రమేష్ కుర్మ దగ్గర? ఏం లేవు. పార్టీ కోసం ప్రాణం ఇవ్వడం తప్ప ఏం లేదు మా దగ్గర. పార్టీ కోసం, మా బాపు గారి కోసం, కేటీఆర్ అన్న కోసం, హరీష్ అన్న కోసం, మా కవితక్క కోసం ఏ రాత్రి అయినా సరే వాళ్ళ మీద ఏ గాలిన ఈ రమేష్ కుర్మ ఉంటాడు. అంతేనా? ఏ రాత్రి అయినా 1 గంట రాత్రి అయినా ఉంటాడు. అంత విశ్వాసంతో మేము. ఎందుకంత విశ్వాసం? బీఆర్ఎస్ పార్టీ అన్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా 60 ఏళ్ళు అరిగోసపడ్డ ఈ తెలంగాణ ఆనాడు, ఇదే తెలంగాణ రైతులు రాత్రినక పౌలనక ఎండనక వాననక నీడనక నిప్పనక కరెంటు షాట్లకు పాము కాట్లకు గురై ఎంతో మంది రైతులు రోజుకు 100-200 మంది ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ. భారతదేశంలో రైతులు ఎక్కువ ఆత్మహత్య చేసుకున్న స్టేట్ ఏదంటే తెలంగాణనే. ప్రతిరోజు మేము పేపర్లో చదివేవాళ్ళం. 96, 95, 98 ఆ ప్రాంతంలో. అలాంటి తెలంగాణని 2001లో ఉద్యమ పార్టీగా ఉద్భవించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి 2001 ఏప్రిల్ 21 నాడు స్థాపించిన పార్టీ అక్కడి నుంచి అంచెలంచెలుగా 2014 వరకు ఆటుపోట్లు ఎదుర్కొని 36 పార్టీలను ఒప్పించి ఈ భారతదేశ చరిత్రలో కేసీఆర్ గారు ప్రతి పార్టీ అధినేత ఇంటికి ఎన్నిసార్లు ఎక్కని మెట్టు లేదు, తన రిక్వెస్ట్ చేయని మనుషులు లేరు. ఆ విధంగా చేసి తెలంగాణ సాధించి ఒక ఉద్యమకారుడి చేతిలో తెలంగాణ వచ్చింది. దాన్ని సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకొని 10 సంవత్సరాలలో అసలు తెలంగాణ వచ్చినప్పుడు మన దగ్గర కరెంటు లేదు, నీళ్లు లేవు, నిధులు లేవు. అలాంటి పరిస్థితిని బాబు గారు బాగా ఆకలింపు చేసుకొని తెలంగాణ ఈ పరిస్థితి ఇట్లా ఉంటే రేపు మేము తెచ్చిన తెలంగాణకి నా వాల్యూ ఉండదని చెప్పేసి రాత్రి పగలు వాళ్ళు ఆఫీసర్లను అందరినీ పురమాయించేసి 6 నెలల్లోనే 24 గంటలు కరెంట్ ఇచ్చిన చరిత్ర ఈ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మా బాపు కేసీఆర్ గారు ఇచ్చారు. అదే విధంగా మిషన్ భగీరథ ప్రతి ఇంటి నా ఆడపిల్ల ఎక్కడికో దూరం వెళ్ళి 2-3 కుండలు నెత్తి మీద పెట్టుకొని తెచ్చేవాళ్ళు. మేము కింద తెచ్చినాం 96, 94 లగిన. అలాంటి పరిస్థితి ఉండొద్దు. నా అక్క చెల్లెల్లో ఆకిట్ల ట్యాప్ ఆన్ చేస్తే నీళ్లు రావాలని కలలు అన్నాడు మా బాపు. అదే విధంగా 40,000 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చిన ఘనచరిత్ర కలిగినటువంటి
ఈ భారతదేశంలో ఒకే ఒక లీడర్ కింగ్ మా బాబు గారు కేసీఆర్ గారు. ఉమ్, అదే విధంగా 45,000 చెరువులని గొలుసుకట్ల చెరువులని తవ్వుతూ పూడిక తీసి ఆ నీళ్ళని అక్కడ స్టోరేజ్ చేస్తే భూగర్భ జలాలు పెరిగితే రైతుల బోర్లలో నీళ్లు పెరుగుతాయి, రైతులు 3 పంటలు పండించుకుంటారని ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు. ఉమ్, ఆ విధంగా చేస్తే వీళ్ళు ఇప్పుడు వచ్చి కాళేశ్వరం కూలిపోయింది, కరెంటు లేదు అని చెప్పేసి ఈ రోజు కుక్కలు మొరిగినట్టు మొరుగుతారు కాంగ్రెస్. 2014 నుంచి 2023 దాకా 10 ఏండ్ల పాలన. 10 ఏండ్ల పాలనలో కేసీఆర్ మొత్తం దోసుకొని పోయిండు. ఇలా దోసుకొని పోయిన దానికి మా దగ్గర రూపాయి లేకుండా అయింది. నెలకు ఆదాయం 18,500 కోట్లు తప్ప నా దగ్గర రూపాయి వెళ్ళేది, నన్ను కోసిన రూపాయి వెళ్ళేది. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తాండ్రు, అప్పులకు పోతే నమ్ముతలేరు, ముఖం మీద డోర్లు వేస్తా ఉన్నారు. మా ప్రతినిధులు పోతే బ్యాంకర్లకు దొంగలను చూసినట్టు చూస్తానని మాట్లాడతాను రేవంత్ రెడ్డి. ఏం చెప్తాను? నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నవిస్తున్నా, మీకు పరిపాలన మీద చిత్తశుద్ధి లేకపోతే, చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి. కానీ భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ తెలంగాణ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో సార్లు వాళ్ళే చెప్పారు. అలాంటి స్టేట్ ని, అలాంటి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరలా చేసిరు. మీరు పరిపాలన మీద మీకు అవగాహన లేదు, పరిపాలించే చిత్తశుద్ధి లేదు. కానీ దయచేసి తెలంగాణ ఇజ్జత్ తీయకండి అని చెప్తున్నాను. నీకు చేత కాకపోతే రాజీనామా చేయి. విత్ ఇన్ మా బాబు కేసీఆర్ గారు మళ్ళీ ఇప్పుడు వస్తాడు, 60 రోజులు టైం ఇస్తున్నా మా బాబు గారికి. 60 రోజులలో మరో తెలంగాణ మళ్ళీ తయారు చేస్తాడు. ఆ సత్తా ఉన్నది మా లీడర్. 60 రోజులే టైం ఇస్తున్నా. రేవంత్ రెడ్డికి ఒకవేళ సిగ్గు శరం చీము నెత్తురు ఉంటే ఈ రోజు రాజీనామా చేయమనండి. ఈ డేట్ నుంచి 60 రోజులలో మా బాబు గారు వస్తారు, మళ్ళీ బంగారు తెలంగాణ చేసి చూపిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు దీనికి రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సమాధానం దొరికింది మీ నుంచి. కేసీఆర్ దోచుకున్నారు, దాచుకున్నారు అనే దానికి ఏం సమాధానం చెప్తారు? 7 లక్షల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్ అని మాట్లాడతాడు ముచ్చట. సెంట్రల్ గవర్నమెంట్ మొన్న రీసెంట్లీ 4-5 రోజుల కింద వేసిందమ్మా. తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3,80,000 కోట్లు మాత్రం అప్పు ఉందని చెప్పి నిర్మలా సీతారామన్ మొన్న స్టేట్మెంట్ వేసింది. 7 లక్షల కోట్లు ఇక్కడవి అన్ని అబద్ధాలే. ఇంకొక విషయం చెప్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టుకు డబ్బులు అడిగితే ఇవ్వకపోతే 80,000 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఫండ్కి వెళ్ళి తీసుకొని కట్టిన మొట్టమొదటి మునగాడు మా కేసీఆర్ గారు. అంత దమ్ముంది ఆయనకు. నీకు ఇంకొక విషయం, ఏడికి పోయినా మాకు డబ్బులు ఇస్తలేరు అంటే దొంగలకు డబ్బులు ఇవ్వరు. పరిపాలన చేసే సత్తా ఉన్న లీడర్, నీకు గట్స్ ఉండాలా. నిన్ను చూసి అప్పుడు ఇస్తారు, కానీ నువ్వు పొద్దులేసే సూట్ కేసులు మోస్టర్లు మీకు ఎవరు ఇస్తారు? మీ చెప్పుల కావాలే ఉంటారని మీరే చెప్తారు, మీరే తీసుకుంటారు కదా. అసలు ఏ విధంగా మీ కమిట్మెంట్ లేదు. అసలు పరిపాలన ఏ విధంగా చేస్తే మాకు ప్రపంచ బ్యాంకులు మస్తు మంది, ఇప్పుడు పాకిస్తాన్ అడిగిన నిన్నగాక మొన్న 2-3 బిలియన్లు నిధులు ఇచ్చిరు. కానీ అడిగే విధానం ఉంటుంది. నువ్వు చేసే పరిపాలన బట్టి వాడు అవతల ఎక్స్పెక్ట్ చేస్తాడు. నీకు పరిపాలన లేదు, నీ పరిపాలన తెలంగాణ అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా నీకెట్లా నమ్ముతారు? నువ్వే పొద్దులేసి చెప్పుకోవాలి, నేను ఎవరికి ఇవ్వలేను, నా దగ్గర డబ్బులు లేవని. మరి ఆ రోజు హామీలు ఇచ్చేటప్పుడు డబ్బులు ఉన్నాయా లేవని తెలియదా? మీరు 6 గ్యారంటీలు అని చెప్పారు, 420 హామీలు ఇచ్చిర్రు, ఏ ఒక్కటికి అమలు చేయలే. ఈ రోజు మీ కాంగ్రెస్ కార్యకర్తలు, మీ కరడు కట్టిన కాంగ్రెస్ 60-70 ఏళ్ళ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న ముసలోళ్ళు ఈ రోజు అంటారు, కర్మగాలి వీనికి ఎందుకేశం రా పాప అని చెప్పి వాళ్ళే అరికోస పడుతున్నారు ఊర్లలో. అలాంటి దుస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో. ఈ ప్రభుత్వం కూలిపోవాలని చూస్తున్నారా? బీఆర్ఎస్ నాయకులు అంటే రాజీనామా చేయి అంటుర్రట, కూలిపోవాలని చూస్తుర్రా? చూడమ్మా, ప్రజాస్వామ్యబద్ధంగా ఇది ఏర్పడ్డ ప్రభుత్వము, ఇది 5 సంవత్సరాలు ఉండాలి. ఉంటేనే ఏంటంటే రేపు వచ్చే తరంలో ఒక 30 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అని ఎవడన్నా ఓటు అడగడానికి వస్తే చెప్పులతో కొడతారు ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు అనుభవిస్తున్నారు. బాపు గారి స్వర్ణయుగాన్ని మర్చిపోయి ఒకసారి రేవంత్ రెడ్డి మాయ మాటలు వాడి ఆ ట్రాప్ లో వాడి మేము ఓటేసాము, ఇట్లా అయిపోయింది, మళ్ళీ భవిష్యత్తులో కాంగ్రెస్ కు ఓటు వేయొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు రేపు మా బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తారు ఊర్లలో. ఆ పరిస్థితి ఉంది. 6 గ్యారంటీలు అమలు చేసినాం అంటారు కదా వాళ్ళు. ఎక్కడా లేవమ్మా 6 గ్యారంటీలు. ఒక్కటే ఆయన చెప్తాడు, ఉచిత బస్సు అంటాడు, అది అంతంతకే ఉంది, ఏవీ లేవు. 500 గ్యాస్ బుడ్డి అండ్ ఫ్రీ కరెంట్ 200 నోట్లో ఒకరికో ఇద్దరికో అయి ఉండొచ్చు, అంతకు మించి ఎక్కడా లేదు. వాళ్ళంతా ప్రేక్ ప్రచారాలు చేసుకుంటారు, పేడ ఆర్టిస్టులను పెట్టుకొని సోషల్ మీడియాలో ఏదో వాళ్ళు చేసాం అని చెప్పుకుంటారు అంతా. బీఆర్ఎస్ నాయకులు సభ పెట్టిండ్రు మొన్న 25వ సంవత్సరం సందర్భంగా రజతోత్సవ సభ. చాలా మంది వచ్చిండ్రు, దాదాపు సక్సెస్ అయింది. అది మనం చూసినాం. కొంతమంది సక్సెస్ కాలేదని మాట్లాడిండ్రు, జనాలు రాలేదన్నారు. అది పక్కకు పెడితే సభ పెట్టి నుంచి మళ్ళీ సైలెంట్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఏం చెప్తారు? సభ పెట్టినప్పటి నుంచి మా రథోత్సవ సభ 25 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో 10 లక్షలతోటి మేము పెట్టాలని మా బాపు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఓపెన్ గా చెప్తున్నా, నేను ఒక ఉద్యమకారుడిగా 2001 నుంచి ఉన్న 20 లక్షల మంది దాటి ఓపెన్ గా చెప్తున్నా. అసలు యాక్చువల్లీ అక్కడికి 15-16 లక్షల మంది రావడం జరిగింది, 7-8 లక్షల మంది బయట ఉన్నారు.
అనివార్య కారణాల వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది. 7-8 లక్షల మంది ఆగిపోయారు. 100%. నేనే ఒక ఉద్యమకారు 9.5 కిలోమీటర్ నేను నడుచుకుంటా పోయినా. 9.5 కిలోమీటర్లు నాకే అందలే. అప్పటికి మా వాళ్ళకు నేను మెసేజ్ చేసి 17 కిలోమీటర్ దూరంలో ఉన్నాం, 22 కిలోమీటర్ దూరంలో అని చెప్పి నాకు మెసేజ్ చేశారు. వాళ్ళంతా రీచ్ కాలేకపోయారు. 20 లక్షల మందితోటి సభ విజయ దుందువి మోగించిన మా బాపు అది చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాసుకుంటాం. ఫెయిల్ అయింది అదైంది అని చెప్పేసి మురిగి ఈ కుక్కలకు సమాధానం ఒకటే, అంతే. అంటే సభ తర్వాత ఎక్కువగా యాక్టివ్ గా ఉన్నట్టు కనబడతలేదు, ప్రజల సమస్యల మీద మాట్లాడినట్టు కనబడతలేదు, నీలాంటి వాళ్ళు ఎవరు ఎక్కువ బయటకు వచ్చినట్టు కూడా కనబడతలేదు. అట్లానే ఏం లేదమ్మా, మేము ఎప్పుడు ప్రజల కోసము ఆహర్నిశలు కష్టపడుతూనే ఉంటాం. అధికారంలో లేము కానీ అయినా కానీ అధికార పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో తప్పుడు నిర్ణయాలు దాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంటాం. మేము ఎప్పటికప్పుడు ముందు పోవడం. షాద్నగర్ కాన్స్టిట్యున్సీ లో ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? ఈర్లపల్లి శంకర్, కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎట్లుంది పాలన? ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నాం, ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది. ఏమీ లేదు. ఆయన ఇప్పుడు ఒక సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసింది లేదు, ఒక డ్రైనేజ్ దొవ్వింది లేదు, ఒక శిలాపలకం వేసింది లేదు. ఏదో ఒక 10 కార్లు వేసుకొని వస్తాడు, ఇలా వచ్చేసి ఆ సినిమాలో వచ్చినట్టు వచ్చిపోతుంది అంతే. అసలు యాక్చువల్లీ షాద్నగర్ కాన్స్టిట్యున్సీ కాదమ్మా, టోటల్ 119 కాన్స్టిట్యున్సీలో ఇప్పుడున్న పరిస్థితి అదే. ఎమ్మెల్యేలు అదే విధంగా ఉన్నారు, మంత్రులు అయితే ఏం లేదు, ఎక్కడ దొరికితే అక్కడ ఏదో టైం దొరికింది నాయన వెనకేసుకోవడం తప్ప వేరే లేదు. ప్రజలకు చేయాలన్న ఇంటెన్షన్ కానీ చిత్తశుద్ధి కానీ వాళ్ళకు సోయి లేదు. ఆ పరిపాలన సాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. అంతేనా? 6 గ్యారంటీల మీద రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు ఫైనల్ గా? 6 గ్యారంటీలు నేను ఇంతకుముందే రేవంత్ రెడ్డి గారికి విన్నవించిన, ఇప్పటికైనా మీరు కొంచెం తెలివి తెచ్చుకొని ఈ 6 గ్యారంటీలు అమలు చేయండి. తెలంగాణ ప్రజల్లో ఏంటంటే చాలా వాళ్ళు సౌమ్యులు, చాలా ఎందుకంటే ఒకసారి నమ్మిరంటే గుండెలో పెట్టుకుంటారు, కానీ నిన్ను మాత్రం జీవితంలో ఎప్పటికీ యాద పెట్టుకుంటారు. ఈ భారతదేశ చరిత్రలో ఎందుకు అట్లా ఇచ్చిన హామీలు తుంగలో దొక్కిండు, అట్లా యాద పెట్టుకుంటారు. అట్లనే అయితే ఇంకొకటి, ప్రపంచంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి రేపు వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఓడిపోతున్నాడు, నేను ముందే చెప్పగలుగుతున్నాను. ఆ చరిత్ర ఆయనకు ఉంటది. ఎందుకంటే ఈయన మాయమాటల ట్రాప్ లో పడి చాలా మంది, అది అంత ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి 1.5% తోటే ఓడిపోయింది. పెద్దగా ఎక్కువ ఓట్ల మెజార్టీ కాదు, సింపుల్ గా 4-5 లక్షల ఓట్లే అంతే ఓవరాల్ గా చూసుకుంటే. కానీ ఈయన ఇచ్చినటువంటి మాయ మాటలకే కొంచెం ట్రాప్ లో పడారు. అది ఊర్లలో కొద్దిగా జరిగింది. ఇప్పటికీ ప్రజలు రియలైజ్ అయిపోయి అబ్బా ఎందుకు వేసి వీడికి అసలు బాపే కావాలని. ఈరోజు పొద్దున్నే కేసీఆర్ గారిని దేవుడు మొక్కినట్టు మొక్కుతారు, బాపు మీరు రావాలి, మీ పరిపాలన కావాలి, మళ్ళీ మీరే రావాలి అని అంటున్నారు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని కూల్చాల్సిన కర్మ కానీ బీఆర్ఎస్ కు లేదు, కేసీఆర్ కు, కేటీఆర్, కవితక్క, హరీశ్కి అంతకన్నా ఎక్కువ లేదు. మీరు పరిపాలన చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. ప్రజలకు కావాల్సినటువంటి మీరు ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చండి. సపోర్ట్ చేస్తలేరట ఏమన్నా అంటే శాపనార్థాలు పెడుతుండ్రంట, ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్తలేరట కదా, మన బాధపడతలేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు పొద్దున్నేసే కేసీఆర్ ఫామ్ హౌస్ లో సమాధి కానీ నీకు వేరే మాటలు ముఖ్యమంత్రి హోదాలో మీరు మాట్లాడుతారు, ఉద్యమకారులు మీరు మాట్లాడడం తప్పులేదు. మా పార్టీ హైకమాండ్ గాని, మా బాపుని గాని, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ మమ్మల్ని అంటే మేము ఊరుకోం. నువ్వు ప్రజలకు ఇస్తాను హామీలు నెరవేర్చు, నీకు బ్రహ్మరథం పడతాం, మేము నీకు పాలాభిషేకం చేస్తాం. నువ్వు అవన్నీ పక్కకు పెట్టేసి బీఆర్ఎస్ హైకమాండ్ ని ఇష్టం వచ్చేట్టు తూలనాడుతుంటే ఊరుకుంటామా? మేము ఉద్యమకారుల బిడ్డ 4 చీరుతాం అని చెప్పి తెలియజేస్తున్నాం. సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. అప్పుడేమో కుటుంబ పాలన అన్నారు, ఇప్పుడు అది అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడేమో వాళ్ళ అధికారం నుంచి కోల్పోయిన తర్వాత కుటుంబంలో విభేదాలు వచ్చినాయి, విడిపోతా ఉన్నారు, పార్టీ చీల్తా ఉన్నది అని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని అంశాలు వైరల్ అవుతా ఉన్నాయి. ఎంతవరకు నిజం, అందులో వాస్తవం ఉన్నదా, లేకపోతే ఎందుకు ఇట్లాంటి ప్రచారం జరుగుతా ఉన్నది? ఈ ప్రచారాలు స్టార్టింగ్ నుంచి ఉన్నాయి, 2001 నుంచి మేము చూస్తూనే ఉన్నాం. చాలా వరకు ఇదే ఉంటది, అందరు కేసీఆర్, కేటీఆర్ సఖ్యత లేదని, కవితక్క దూరం ఉందని చెప్పి. ఏది కాదు, తెలంగాణకు ఒకే ఒకటి చెప్తున్నా, తెలంగాణకి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఏ విధంగా అయితే ఉంటాయో ఈ నలుగురు ఎప్పటికీ కలిసి ఉంటారు శాశ్వతంగా. వీళ్ళు రేపు ఇంకొక 30 సంవత్సరాలు వీళ్ళ చేతిలో తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తారు. వీళ్ళు ఎవరు అనేది హైకమాండ్ నిర్ణయించుకోవడానికి, నలుగురు వాళ్ళ లోపల ఎలాంటి కల్మషాలు లేవు, కలిసి ఉంటారు వాళ్ళు. వీళ్ళు సోషల్ మీడియాలో కొంతమంది దొంగలు కావాలని వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప వాళ్ళు నలుగురు సస్య శ్యామలంగా మంచిగా ఉన్నారు. కానీ ఇంకో 5 ఏళ్ళు నేనే అధికారంలోకి వస్తా, మళ్ళా ఈ 5 ఏళ్ళు కాదు ఇంకో 5 ఏళ్ళు కూడా నేనే ఉంటా అంటుండు కదా రేవంత్ రెడ్డి గారు. 5 ఏళ్ళు ఉంటాడో 10 ఏళ్ళు ఉంటాడో దేవుడు ఎరుగా. నీకు అంత సత్తా ఉంటే ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లు పెట్టు, నీకు ఇప్పుడే తెలుస్తుంది. నువ్వు స్థానిక సంస్థలే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పెట్టు. తర్వాత ఇప్పుడు నవంబర్లో ఇక్కడ కావాల్సిన కార్పొరేట్ ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్ పెట్టు. నీకు అవి ఏ విధంగా రిజల్ట్ వస్తే నువ్వు ఆలోచించుకో. నువ్వు ఇంకా 5 ఉంటావో 10 ఉంటావో 20 ఉంటావో ఆ తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. రైట్. ఇప్పుడు రాజకీయం అంతా బీసీల చుట్టూ తిరుగుతా ఉన్నది, చూస్తా ఉన్నాం మనం.
బీసీల పాత్ర రాబోయే రోజుల్లో రాజకీయాలలో ఎట్లా ఉండబోతా ఉన్నది? నేనేమంటున్నామంటే బీసీలు ఒక 86% ఉన్న బీసీలు ఉమ్, అయితే ఏమైందంటే వీళ్ళు ఎందుకు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఉమ్, వీళ్ళకు డబ్బు బలం ఉంది, మంద బలం ఉంది, ఖండ బలం ఉంది, ఉమ్. అన్ని ఉన్నాయి. కానీ ఒకే ఒక లోపం ఉంది అనేది నేను ఎక్స్పెక్ట్ మీరు ఒక బీసీ బిడ్డ 2001 నుంచి ఇలా 2025 మీరు రాణించిరా రాజకీయాలలో? రాణించలేకపోయాను. ఉమ్, ఎందుకంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడమే, ఆ నమ్మకమే ఒమ్ము చేస్తుంది వీళ్ళు. ఉమ్, ఒక వ్యక్తి ముందుకు పోయేసరికల్లా ఆ వ్యక్తి కాల్బట్టి గుంజడమే ఉన్నది ఈ బీసీలల్లా. ఉమ్. అరే వాడు మన ముందు వచ్చి వాడెట్లా అంటే బీసీలలోనేనా? 100%. ఉమ్, అందుకే బీసీలు ఈ రోజు ఆ స్థాయికి చేరుకోలేకపోతున్నారని అంటున్నా. కానీ ఈ యొక్క 10 సంవత్సరాల నుంచి బీసీలు కొంచెం బాగా బీసీలను కాలుబట్టి గుంజుతారా లేకపోతే ఆధిపత్య వర్గాలు కాలుబట్టి గుంజుతున్నాయి? ఆధిపత్య వర్గాలు ఎంతమంది ఉన్నారమ్మా? 5% రెడ్డిలు, 2% దొరలు అనుకో. ఉమ్, నువ్వు మిగతా అంతా బీసీ, ఎస్సీ, ఎస్టీలే కదా. ఉమ్, మనం అందరం యూనిట్ గా ఉంటే మన రాజ్యాధికారం మన చేతిలోకి వస్తుంది కదా. ఉమ్, మరి అలాంటి రాలేని పరిస్థితి ఏంటంటే మనం యూనిటీగా లేము, ఐకమత్యం లేవు, ఉమ్. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఉమ్, మనకు డబ్బులు ఉన్నాయి, వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నాయి. ఉమ్. ఇదంతా ఒక సమిష్టి కృషితోటి అయ్యేది. మీకు రాజ్యాంగంలో ఇది ఒక ముఖ్యమంత్రి హోదాకు నువ్వు వెళ్ళాలనుకుంటే ఉమ్, వాళ్ళందరూ మిగతా వాళ్ళను గ్రిప్ లోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంటుంది. కానీ ఆ వ్యక్తి చేసుకునే లోపే ఇంకో వ్యక్తి కాల్బట్టి గుంజే పరిస్థితి ఉంటుంది. షాద్నగర్ నుంచి వీనపల్లి శంకర్ ఉన్నారు, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు. మిమ్మల్ని ఏమైనా పార్టీ మారమని అడిగినారు? నన్ను పార్టీ మారమని చాలా సార్లు వేరే వాళ్ళు అడిగారు. మొన్న బీజేపీ వాళ్ళు అడిగారు. నేను బతికున్న రోజులు నేను వేసుకున్నది పింక్ కండువానే, నా మెడ మీద అదే ఉంటది. నేను చనిపోయే రోజు నా శవం మీద పింక్ కండువానే ఉంటది. అంతే తప్ప డబ్బులకు ఆశపోవడమో, క్యారెక్టర్ అమ్ముకొని బతకడమో ఒక తెలంగాణ ఉద్యమకారుడికి అది సాధ్యం కాదు. ఇంకోటి మా కుర్మల దాంట్లో నీతి నిజాయితీకి మేము మొదటి వరుసలో ఉంటాం. ఈరోజు సమాజంలో న్యాయం ధర్మం ఉందంటే మా కుర్మలు చాలా వరకు మేము అమాయకంగా ఉంటాం. కాకపోతే రాజకీయంగా ఎదగాలని మేము ఇప్పుడు కసి పట్టుదలతో చాలా వరకు ఉన్నాం. మా జనాభా దామాష ప్రకారం మేము ఎంత, మాకు అన్ని సీట్లు కావాలని మేము ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.